సునీర అనే ఒక మహర్షి ఉండేవాడు. మానవజాతి సంపూర్ణంగా జ్ఞానోదయం పొందాలంటే ఈ భూమిపై ఒక శివుడు స్థాపించబడాలని ఆయన నమ్మాడు. కానీ ఆ కార్యాన్ని ఆయన పూర్తి చేయలేకపోయాడు. కాబట్టి జగ్గి వాసుదేవ్ మొదటి జన్మలో ఒక గిరిజనుడిగా జన్మించాడు. మరణించడానికి ముందు ధ్యానం ప్రారంభించాడు. ఆ ధ్యాన ప్రభావంతో 2 మరియు 3 జన్మల్లో శివయోగిగా జన్మించాడు. 4వ జన్మలో ఆయనను సద్గురు శ్రీ బ్రహ్మగా పేర్కొన్నారు. అయితే 4 జన్మలైన ఆ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి 4వ జన్మలో తనకి సోదరిగా ఉన్న విజయలక్ష్మిని తనతో పాటు జీవించేలా ఇంకొక అమ్మాయి అయిన భారతిని సృష్టించాడు. తమ ముగ్గురు కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేయగలమని ఆయన నమ్మాడు. ఇది తన ఒక్కరి ప్రయాణం కాదని, సామూహిక సాధన ద్వారానే లక్ష్యం చేరవచ్చని ఆయన భావించాడు. ఎట్లాంటి కథలన్నీ నమ్మారంటే మీరు కూడా నిత్యానంద గారిలాగా ద మీ రిసైడింగ్ ఇన్ ఇట్స్ మీ అని చెప్పిన కైలాసం అని చెప్పని దేశాలు వదిలి పారిపోయి అడుక్కు తినాల కన్నాలు వేసుకుని బతకాల. వీడియోలోకి వెళ్ళిపోదాం పాండి. ఈ జన్మలు గత జన్మలు, ఈ ఆత్మకథలేంటో ప్రేతాత్మకథలేంటో ఇవన్నీ చెప్పింది ఎవరో తెలుసా? ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్, జగ్గి వాసుదేవ్. ఈ జగ్గి వాసుదేవ్ ఇన్నర్ ఇంజనీరింగ్తో ఫేమస్ అయిపోదామని ఇన్ఫేమస్ అయిపోయిన జగ్గి వాసుదేవ్. అయితే ఈయన చెప్పిన విషయాల్లో నిజమేంటో అబద్ధాలేంటో తెలుసుకుందామని మేము ఆయన్ని పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసాం. బట్ యు నో రైట్, మన ప్రశ్నకు వస్తే ఆయన ఎక్కడ రోస్ట్ అయిపోతానో అని ఆయన రాకుండా ఆయనలో ఉన్న ఒక ఇన్నర్ జగ్గిని మన పాడ్కాస్ట్కి పంపించారు. సో లెట్స్ ఇన్వైట్ ద జూనియర్ బెగ్గి. నమస్కారం జూనియర్ జగ్గి గారు. నమస్కారం. మీరు ముందుగా నాకు ఒక ప్రామిస్ చేయాలి. చేస్తా. అన్నీ నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పను అని. అన్నీ నిజాలే చెప్పాలి. అవును, అబద్ధాలు చెప్పకూడదు. నవ్వుతారేంటి? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి కదా. అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. మనకు తెలియందే అది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ట్రెండ్ అవుతున్న రీల్ ఏంటో తెలుసా? నవ్వు రాకపోయినా భుజాలు ఎగరేసుకుంటూ నవ్వటం. నమ్మరా? అది ఎలా ఉంటుందో చూస్తారా? ఇదిగో ఇలా ఉంటుంది. One eternity later. ఎక్కడ దొరికిపోతానన్నప్పుడు ఇట్లనే నవ్వుతో కవర్ చేస్తారు. అసలు మీలాగా ఒక దొంగ గురు, ఒక స్పిరిచువల్ గురు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ భార్యను మహాసమాధ్య చేయాలి. ఆ తర్వాత ఈ జంతు సంరక్షణ, వైల్డ్ లైఫ్ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వైల్డ్ లైఫ్ని ఎంకరేజ్ చేసేసి బిల్డింగ్లు కట్టేయాలి. ఆ తర్వాత తెలిసి తెలియని కొన్ని విషయాలను పట్టుకొని సైన్స్ని యాడ్ చేసేసి చాలామందిని గొర్రెల్ని చేసేయాలి. అంటే మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎస్, అంతేనా? అంతే. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి స్టోరీలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. మోసం అని మీరు అనుకుంటారు, తెలివని నేను అనుకుంటాను. యాక్చువల్లీ బిజినెస్ కదా ఇది. బిజినెస్. నువ్వు నేను చెప్పిన ఏ విషయాల్లో అయినా సరే, బిజినెస్ అని ప్రూవ్ చేస్తే, ఒక్కటి ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ఈ గడ్డం మేసం తీసి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. అయ్యో, చూడలేమేమో. అయినా కూడా మీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ ప్రోడక్ట్ చూసినా అంత కాస్ట్లీ ఉంటుంది. అది బిజినెస్ కాక ఇంకేంటి? అది బిజినెస్ కాదు. ఇప్పుడు తీసేయాలేమో గడ్డం వేసుకుని. ఓ, యాక్చువల్లీ మీరు మాట మీద నిలబడ్డాడు కదా.
మాట్లాడరా, అరే మాట్లాడరా. ఆన్సర్ చెప్పాలంటున్నావు కాబట్టి అది బిజినెస్ కాదు, మరి ఎన్లైట్మెంట్. ఏ లైట్? ఆ లైటు ఈ లైటు కాదు పాప, ఎన్లైట్మెంట్ పాప. ఇది కూడా చేస్తారా మీరు? మనం చేసేదే అది. మీరయ్యారా అసలు? నేను ఎప్పుడో చాముండి హిల్స్ మీద అయిపోయానులే కానీ. అందుకే నా ఇంత మెరిసిపోయింది. మెరిసిపోవటం కురిసిపోవటం కాదు కానీ ఇప్పుడు ఎన్లైట్మెంట్ నేను సొసైటీలో ఎంతమందిని చేశానో వాళ్ళకి తెలుసు. ఒక్కటి తప్పని ప్రూవ్ చేసిన, ఇందాకే చెప్పాను కదా, మేసంగడ్డం తీసి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. బా, ఇది ఒకటి చెప్పండి చూద్దాం. వాటిల్లో ఇప్పుడు ఒక పిల్లను కన్నా బిడ్డను కన్నా తల్లి ఉంటుంది కదా, ఆ మదర్ ఫీడ్ చేసే మిల్క్ ఏదైతే ఉంటుందో అది అబ్బాయి పుడితే మదర్ ఇచ్చే మిల్క్ రిచ్ మిల్క్ ఉంటుంది. అదే అమ్మాయి పుడితే, అవును, అమ్మాయి పుడితే మదర్ ఇచ్చే మిల్క్ అంత అబ్బాయికి ఉన్నంత రిచ్నెస్ ఈ మిల్క్లో ఉండదు. అదే ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ పుడితే ఒక సైడ్ ఏమో అబ్బాయికి పట్టే సైడ్ వచ్చేసి రిచ్ మిల్క్ ఉంటుంది, అమ్మాయికి ఎటు సైడ్ నుంచి అయితే పడతారో అటు ఇంకో రొమ్ములో అంత రిచ్నెస్ ఉండదు. ఈ విషయం మదర్కి తెలుసా? అసలు సైంటిస్టులకు కూడా తెలియదు, నేను చెప్తున్నా కదా. మరి ఏ సైడ్ ఇవ్వాలని ఎట్లా తెలుస్తుంది? అమ్మాయికి ఎట్ సైడ్, అబ్బాయికి ఎట్ సైడ్ అని మీరు వెళ్ళి చెప్తారా? మీరు నమ్ముతారా? బ్రెస్ట్ మిల్క్ అనేది జెండర్ బట్టి ఉండదు. అమ్మాయి అయితే ఒక మిల్క్, అబ్బాయి అయితే ఒక మిల్క్, అలా సెక్రీట్ అవ్వదు. బేబీ పుట్టినప్పుడు వచ్చే మిల్క్ని కొలెస్ట్రామ్ అంటారు. తర్వాత ట్రాన్సిషనల్ మిల్క్, ఇంకా కొంచెం బేబీ పెరిగేటట్టల్లా అది మెచ్యూర్డ్ మిల్క్గా మారుతుంది. అంటే బేబీ ఏజ్ బట్టి ఆ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కలిపి ఆ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేగాని ఈయన చెప్పినట్టు జెండర్ బేస్డ్ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్, నాట్ జెండర్. ఇప్పుడు అయినా గడ్డం మీసం తీసేస్తారా మీరు? లేదు, ఎందుకంటే నేను చెప్పే మాటలు నమ్మే గొర్రెలు చాలానే ఉన్నాయి. కానీ తప్పని ప్రూవ్ అయింది కదా. ఏం ప్రూవ్ అయింది? ఇప్పుడు నా వెనకమాల కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నీలాగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో చెప్పుకునే వాళ్ళ మాటలు ఎవరు వింటారు? ఇప్పుడు మీరు ఒక సైడ్లో పడుకుంటే, అంటే నార్త్ అండ్, ఇప్పుడు మనకి ధృవాలు ఉంటాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, రైట్, ఇట్లా పోల్స్ ఉంటాయి కదా. మీరు నార్త్ సైడ్ ఒకవేళ తిరిగి పడుకుంటే మీకు గుండె నొప్పి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే, నేను చెప్తుంది సైన్స్. ఎందుకంటే హార్ట్ అటాక్తో పాటు ఇంకేం రావా? లేదు, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాని తర్వాత ఇంకా చాలా వస్తాయి, ముందు నన్ను చెప్పనివ్వు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఎందుకంటే అక్కడ ఉండే ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ నార్త్, అసలు అంతెందుకు, మా గురువు గారు చెప్పిన బయట వింటారా మీరు? వినండి. If you put your head to the north and sleep, you could have disturbed sleep. It is possible that you can have a stroke or you could just die in your sleep. So if iron is floating around in your blood and if I put a very powerful magnet to the top of your head, it is possible that slowly blood may start moving in that direction, isn't it? విన్నారు కదా. సో మా జగ్గి చెప్పినట్టు ఇప్పుడు ఇన్నర్ జగ్గి కూడా చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే నార్త్కి తిరిగి పడుకుంటారో మీకు గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా నార్త్ వైపు పడుకోవద్దు. అర్థమైందా? ఇదొక ఎన్లైట్మెంట్. ఫస్ట్ నీ గుండు పగలగొట్టాలి, లేదంటే అర్త్ది చాలా వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అయినా మంచి బాడీలో ఉండే ఐరన్ ఎంత, ఐరన్ క్వాంటిటీ ఎంత, అలా అంటే ఎంఆర్ఐ ఇవన్నీ చేసేటప్పుడు అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5000 బిగ్గర్ దాన్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా అంటే అందులో చనిపోవాలి కదా జనాలు, ఎందుకు కావట్లేదు? అండ్ ఇదంతా ఎఫెక్ట్ పడుకున్నప్పుడు ఎందుకు అవుతుంది? నుంచునేటప్పుడు, కూర్చునేటప్పుడు కూడా కావాలి కదా, అప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే పడుకునేటప్పుడు అక్కడ ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి. అబ్బో, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే వర్క్ చేసుకునే వాళ్ళు 8 hours ఉంటారు కదా ఒకే సీట్లో, పాపం సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్. అయిపోయింది, దొరికిపోయాడు, ఇట్లా నవ్వుతో కవర్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గుండె నొప్పులు వచ్చేటట్టుంటే కార్డియాలజిస్ట్ అందరూ కూడా మీ బెడ్ డైరెక్షన్ మార్చుకోండి సరిపోతుంది అంటారు. సో దీన్ని బట్టి ఏ డాక్టరు, ఏ కార్డియాలజిస్ట్ లేకుండా ఒక కంపాస్ పెట్టుకుని డైరెక్షన్ బట్టి మన హార్ట్ స్ట్రోక్ని పోస్ట్పోన్ చేసేయచ్చు అనమాట.
అంతే కదా? నవ్వుతావేంట్రా? చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయిన వ్యక్తి యొక్క గోర్లు 14 రోజులు పెరుగుతానే ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? గోర్లేనా హెయిర్ కూడానా? గోర్లు హెయిర్ రెండు పెరుగుతాయి. అండ్ ఇంకొక అరాచకం చెప్పనా, ఒక శవం అంటే ఒక డెడ్ బాడీ లేచి పరిగెట్టడం చూశాను నేను. దాంతోపాటు నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. హ? మీరు తిట్టినా అడిగినా ఏం చేసినా కూడా ఇట్లా నవ్వుతూనే కవర్ చేస్తారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ రెండిటికి నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. మనిషి చనిపోయిన తర్వాత కొత్త సెల్స్ అనేది ప్రొడ్యూస్ కావు. ఎందుకంటే లోపలికి ఆక్సిజన్ ఇంటేక్ ఆగిపోతుంది, మెటబాలిజం పడిపోతుంది, ఇంకేం ఉండదు కదా. ఈ నెయిల్స్ ఇంకా హెయిర్ గ్రోత్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న స్కిన్ ఏమైతే ఉంటుందో అది ష్రింక్ అయిపోతుంది. అంటే మనిషి చనిపోయినాక బాడీ ష్రింక్ అయిపోతుంది కదా, డీహైడ్రేషన్ అన్నీ అయిపోయి. ఆ ష్రింక్ అయినప్పుడు ఇట్ మేక్స్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. అంటే మన నెయిల్స్ హెయిర్ పెరిగినట్టు కనిపిస్తుంది కానీ ఏదీ పెరగవు. ఇలాంటి మూర్ఖుల మాటల మట్టికి మీరు ఎప్పటికీ వినొద్దు. సైన్స్ పేరు చెప్పి అంటే ఇలాంటివి రిలేటెడ్గా అనిపించినవన్నీ చెప్పి మనల్ని ఇట్లానే మబ్బు పెడతా ఉంటారు. ఇప్పటికైనా మీ గడ్డం మీసం తీస్తారా? తీయను. కనీసం మా పగడి అయినా తీయను. ఎందుకంటే ఇంకా నమ్మే గొర్రెలు చాలానే ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ అవని అండి, ఆ గొర్రెలో వచ్చి మిమ్మల్ని మీరు తీయకపోతే అవి తీపిస్తాయి. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈసారి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఉమ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. నువ్వు నన్ను ఇంత రోస్ట్ చేస్తున్నావు కదా, అయితే నీకు ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఇచ్చానంటే నువ్వు ఫసక్ అయిపోతావు. దాహం తీరుతుంది కానీ ఫసక్ ఎట్లా అవుతా? ఎట్లా అంటే నేను ఒకలాంటి లుక్తో చూస్తూ, అంటే కోపంగా చూస్తూ, లేదా ఒక రకమైన ద్వేషంతో చూస్తూ, లేదా నెగిటివ్గా చూస్తూ నీకు వాటర్ని నా చేతితో ఇచ్చాననుకో ఫసక్ అయిపోతావు. అదే పాజిటివ్గా చూసి ఇచ్చాననుకో నీకు మంచి జరిగింది. గ్లాసులు వేసుకున్నా తీసేసాను. వేసుకొని తీసేసి కాదు, గ్లాసులో వాటర్ పోసి ఏం మాట్లాడుతున్నావు? లేదంటే ఏంటిది అసలు? ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు అని అడగాల్సింది నేను కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్లాంటి సోది మాట్లాడుతుంటే మరి వాటర్కి మెమరీ ఉంటుంది. మీకు మెమరీ ఉండుంటే బాగుండేది. నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ఎక్కడెక్కడ ఇట్లాంటివి చెప్పినప్పుడు జనాలు తిట్టిని అని గుర్తుండుంటే, ఆ మెమరీ ఉండుంటే చాలా బాగుండేది కదా. వీటన్నిటిని కవర్ చేయడానికి మనకు పెద్ద పిఆర్ టీమే ఉంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇది బాగా తెలుసు, ఎందుకంటే మొన్న మా వీడియోస్ కూడా అట్లానే డిలీట్ చేసేసింది మీ టీమ్. ఆ పిఆర్ పైన స్పెండ్ చేసేది ఏదో కొంచెం బుక్స్ పైన, నాలెడ్జ్ పైన స్పెండ్ చేసి ఉంటే బాగుండేదేమో. కనీసం గడ్డం మీసాలన్నా మిగిలేవి. బుక్స్ పైన, నాలెడ్జ్ పైన ఒకవేళ నేను స్పెండ్ చేస్తే వీళ్ళందరూ నా వెనకాల ఎందుకుంటారు? బట్ మై గెస్ ఏంటంటే ఇందులో చదివాను అందులో చదివాను అని మీరు చెప్తే ఒకవేళ ఆ చదివిన వాళ్ళు కనిపెట్టేస్తారు కదా ఈడేమీ చదవలేదని. అందుకు కదా ఏది చదవనని చెప్పేది. కరెక్ట్. ఎందుకంటే ఐఎమ్ గ్రేటర్ దాన్ గాడ్, ఐ నో మోర్ దాన్ గాడ్. ఓహో, చెప్పాను, నువ్వు విన్నావు వినలేదు మరి. అంటే ఇప్పుడు మీరు ఏ రిలీజియన్? నాకంటూ ఒక సపరేట్ రిలీజియనే క్రియేట్ చేసుకుంటున్నా. నేను ఏ రిలీజియన్ని ఫాలో అవ్వను. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? మరి ఎందుకు మీ బిజినెస్ మోడల్లో మా హిందూ గాడ్స్ని యూజ్ చేశారు? నేను ఎక్కడ చేశాను? ఆదియోగి అంటే ఆది దేవుడే కదా. కాదు, శివుడు కాదు. ఆదియోగికి వేరే ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను చాలా మందికి. మరి ధ్యానలింగం శివలింగం నుంచి వచ్చిందే కదా. అలాంటివన్నీ అడగకూడదు. ఇది చెప్పండి చూద్దాం. వా, ఈ నవ్వు ఒకటి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇందాక నుంచి ఆ దేవుళ్ళని వాడుకుంటున్నాను అని నువ్వు అంటున్నావు కాబట్టి, ఆదియోగి గురించి మాట్లాడావు కాబట్టి నీకు విషయం చెప్తా. చెప్పు 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 చెప్పు. ఒక 15,000 సంవత్సరాల క్రితం, 15,000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఉండేవాడు. అతనే ఆదియోగి. అతను బ్యాక్ ఎవరు వెళ్ళరని ఆ టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నారా మీరు? కళ్ళతో పెట్టుకొని కవర్ చేస్తాను. మీలాంటి వాళ్ళందరూ కూడా అదే ఆదియోగిని కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత శివుడు అంటున్నారు. మాలాంటి స్పిరిచువల్ గురూస్ అందరూ కూడా ఆదియోగి అంటారు.
శివ అని ఎందుకు అన్నారో తెలుసా మాలాంటి స్పిరిచువల్ గురుస్ ఆదియోగిలని? ఎందుకంటే శివుడు నేనే శివుడిని అని చెప్పని ఎక్కడా చెప్పలేదు కాబట్టి మేమందరం ఆయన్ని ఆదియోగి అంటాం. మరి ఆదియోగి అని మీకు చెప్పారా? ఏంటంటే ఇటు చూస్తున్నావు? అసలు ఇన్ని మాట్లాడుతున్నాం, శివ మీనింగ్ ఏంటో తెలుసా? మాకు తెలియదులే, మీరు చెప్పండి. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. హీ గ్రాస్ప్స్ వాట్ ఈజ్ నాట్. యూ సేస్ వాట్ ఈస్ నాట్ దేర్. అసలు రిలీజన్కి స్పిరిచువాలిటీకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? తెలుసా మీకు అది? తెలుసు. ఓ, రిలీజియన్ అంటే ఒక మతం, మతం అంటే ఒక రిలీజియన్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ట్రాన్స్లేట్ కాదండి, మీనింగ్ చెప్పండి. ఓకే, రిలీజియన్ అంటే అథారిటీ ఈజ్ రైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మహాభారతం, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు ఏవేవైతే రాసుకున్నారో ఆ రాసుకున్నవన్నీ కూడా కరెక్ట్, దీన్ని మించింది ఏది లేదు, ఇదే నిజం అని చెప్పేదే మతం. అదే స్పిరిచువాలిటీ అంటే ట్రూత్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ, నిజమేదో అదే హైయెస్ట్ అథారిటీ అని అర్థం. అంటే ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, ఐ నో మోర్ దెన్ గాడ్, గాడ్ కన్నా నాకు చాలా తెలుసు అనేదో. ఎస్, బికాజ్ ఐ ఆమ్ ద హైయెస్ట్ అథారిటీ. అంటే మీ ప్రకారం మీరు హైయెస్ట్ 100%. సో మేము అంటే మీకంటూ ఒక రిలీజియన్ని ఫామ్ చేస్తున్నారా దీన్ని బట్టి? ఎస్. When it comes to life, I am an absolute authoritarian. It doesn't matter what you say, what you think, what you do, what I say will happen. So I am an authoritarian because I don't listen to anybody. ఒక రిలీజియన్నే ఫామ్ చేస్తున్నాను, గొర్రెల రిలీజియన్నే ఫామ్ చేస్తున్నాను. నేను సైన్స్ అంటే సైన్స్ అని నమ్మే వాళ్ళని, స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ అని నమ్మే వాళ్ళని, యోగా అంటే యోగా అని నమ్మే వాళ్ళని తయారు చేస్తున్నాను. యోగా అంటే గుర్తొచ్చింది, మీరు యోగా పైన ఏమైనా బుక్స్ అవి చదివారా? The me residing in me, that is residing in you as me. హే, మధ్యలో నిత్యానంద ఎందుకు వచ్చేసాడు? ఓ, మేమందరం ఒకే బాపత్ కాబట్టి. ఇట్లానే అందరిది మీరు రవిశంకర్ గురూజీ ఆయన చెప్పాడు కదా, ఓషోవి ఇవన్నీ కూడా మీరు కాపీ కొడుతున్నారు కదా. ఎస్. అంటే ఏదన్నా ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలంటే కొన్ని జన్మల సాధన కావాలి అని, అందుకే కదా ఈ పూర్వజన్మలు, పాపం జన్మలు ఇవన్నీ చెప్పేది మీరు. ఎందుకంటే మరి నమ్మాలి అంటే కొద్దిగా అటు ఇటు బేసెస్ని కలుపుకోవాలి కాబట్టి అట్లా కలిపేసి పులిహార చేసి పుంపుహార చేసేస్తాం. పాపం కదా, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళదంతా. అంత తెలివి ఎక్కడుందమ్మా, మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటే బ్యాచే కదా మొత్తం. కనీసం మాలాగా అడిగే వాళ్ళకి అప్పుడు మీరేం చెప్తారు? ఇట్లా నవ్వేస్తా. అసలు నా నవ్వు గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నావు కానీ మీ అందరికీ బతకడమే తెలియదు. ఎస్, ఎందుకంటే మీరందరూ లాజిక్స్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అంటే లాజిక్స్ కాకుండా నీలాంటి దొంగ గురువులు నమ్మి మేము కష్టపడి సంపాదించిన డబ్బులంతా నీకు తగలబెట్టి మా జీవితాలు తగలేసుకోవాలి, అంతే కదా? ఎస్, బికాస్ దట్ ఈస్ ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే మంట. ఎస్, మీ డబ్బులన్నీ మంటలో పోయటమే, అంటే నా హుండీలో పోయటమే. ఓహో, అవును. ఈ మధ్య ఏంటి తెలుగు స్టేట్స్లో తెగ పాడ్కాస్ట్లు ఇస్తూ చాలా బిజీ అయిపోయారు. ఎస్, ఎందుకంటే మీలాంటి ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసి బాగా డ్యామేజ్ చేసేయటం వల్ల మనకు డ్యామేజ్ జరిగిపోయింది. దాంతోపాటు మహాశివరాత్రికి ఈ ఎఫెక్ట్ ఉండకూడదు కాబట్టి ముందే మార్కెటింగ్ మొదలు పెట్టేశాం. అందుకనే TV5 ఇచ్చినప్పుడే కదా మార్కెటింగ్ పీక్లో ఉంటుంది. ఓహో, అది. సో మహాశివరాత్రి మార్కెటింగ్ మొదలు పెట్టాను కాబట్టి ఎక్కువ పాడ్కాస్ట్లు తెలుగులో ఇవ్వటం జరుగుతుంది. Oh, so let's meet again for Mahashivratri episode. Let's debunk.